బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ యువతి వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని నమ్మించి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేసింది. బెంగళూరు శివార్లోని బైదర్హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజానగర్లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురుకు చెందిన తుమ్కూరుకు చెందిన కిరణ్ నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే కొంతకాలంగా కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోవడమోనని ఆ యువతి అనుమానించింది. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టింది. అనంతరం కాళ్ళు చేతులు కట్టేసింది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని కిరణ్ అడగ్గా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని నమ్మించింది. కొద్దిసేపటి తర్వాత ఆయనపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో కుర్చీలోనే కిరణ్ సజీవ దహనుడయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూంలో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారమే ప్రేమ తన ప్రియుడిని హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు నార్త్ వెస్ట్ డీసీపీ డిఎల్ నాగేష్ తెలిపారు. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ యువతి వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని నమ్మించి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసి మరీ కిరోసిన్ పోసి సజీవ దహనం చేసింది. బెంగళూరు శివారులోని బైదర్హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజానగర్లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తుమ్కూరుకు చెందిన కిరణ్ నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే కొంతకాలంగా కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోవడమోనని ఆ యువతి అనుమానించింది. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టి అనంతరం కాళ్ళు చేతులు కూడా కట్టేసింది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని కిరణ్ అడిగితే వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని నమ్మించింది. కొద్దిసేపటి తర్వాత ఆయనపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో కుర్చీలోనే కిరణ్ సజీవ దహనుడయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూంలో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు తెలిపింది యువతి. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారమే ప్రేమ తన ప్రియుడిని హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు నార్త్ వెస్ట్ డీసీపీ డిఎల్ నాగేష్ తెలిపారు.